నేను కార్ అమ్మేద్దాం అనే స్టేజ్ నుంచి అరకు 10 టైమ్స్ వరకు నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చాను అంటే మీరు కూడా ప్రోగ్రామింగ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీబడి కెన్ లర్న్ ద ప్రోగ్రామింగ్. సో మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. దిస్ ఈస్ సతీష్ పట్నాయక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. నా స్టూడెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్తో మన ఫ్రీ క్లాస్ అనేవి సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నాయి. సో అప్రాక్సిమేట్గా మనం ఒక 1.5 year నుంచి ఫ్రీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే. సో రేపు Jan 2 నుంచి మనం పైథాన్ పైన ఫ్రీ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మీ అందరికీ తెలిసిందే. సో దానికి మీ అందరి సపోర్ట్ అవసరం. సో సపోర్ట్ అంటే ఏం లేదండి, జస్ట్ సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో పైథాన్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి. స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది, జాబ్ సీకర్స్కి హెల్ప్ అవుతుంది, ఆల్రెడీ జాబ్లో ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. సో వీలైనంత వరకు అందరూ కూడా పైథాన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొంతమందికి డౌట్ ఉంది, ఏఐ వచ్చేస్తుంది కదండి, ఏఐ వల్ల ప్రోగ్రామర్స్కి డిమాండ్ తగ్గిపోతుంది. అదేం లేదండి. ప్రోగ్రామర్కి ఉండే డిమాండ్ ఎప్పుడు అలానే ఉంటుంది. కాకపోతే ఈవెన్ మీరు ఏఐ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకున్నా కూడా పైథాన్ అనేది మెయిన్. సో పైథాన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇక్కడ ఏఐని యూజ్ చేసి పైథాన్లో ప్రోగ్రామింగ్స్ ఎలా జనరేట్ చేయొచ్చు అది కూడా మనం వీలైనంత వరకు ఇందులో కవర్ చేసుకుందాం. ఓకే. ప్రోగ్రామింగ్ అంటే భయం ఉండే వాళ్ళు అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. నా మెయిన్ టార్గెట్ కూడా యావరేజ్ స్టూడెంట్స్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ నా మెయిన్ టార్గెట్. సో రీజన్ ఏంటి అంటే, టు బి ఫ్రాంక్, చదువుకునేటప్పుడు నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ని. ఐ నో దట్ పెయిన్. ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పడే కష్టం నాకు తెలుసు అండి. సో దట్స్ వై. సో మీరు ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు. సో మీకు వీలైనంత వరకు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నాకు వీలైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఓకే. అండ్ ఈరోజు మీ అందరితో ఒక 5-10 minutes మాట్లాడదామని ఇలా ఒక చిన్న వీడియో చేస్తున్నాను. బోర్ ఫీల్ అవ్వద్దు. ఒక 5-10 minutesలో మన వీడియో క్లోజ్ చేద్దాం. ఓకే. ఏం లేదండి, యాక్చువల్గా మనం ఈ ఫ్రీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం ఒక 1.5 year బ్యాక్ స్టార్ట్ చేసాం. కోర్ జావాతో స్టార్ట్ చేసాం. సో ఆఫ్టర్ దట్ SQL సర్వర్ పైన వీడియోస్ చేయడం జరిగింది, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ పైన వీడియోస్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే పైథాన్కి మంచి మార్కెట్ ఉంది, ఇది అందరికీ కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ పైథాన్ ఫ్రీ ట్రైనింగ్, అది కూడా ఈవినింగ్ 8:30 స్లాట్ ఫ్రీ క్లాసెస్. రీజన్ ఏంటి అంటే ఇది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అండ్ మన ఎంప్లాయీస్ కూడాను ఆఫీస్ నుంచి వచ్చే టైము ఇదంతా అందరికీ హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో 8:30 స్లాట్ ఈవినింగ్ చూస్ చేయడం జరిగింది. నాకు మీ అందరి సపోర్ట్ అవసరం అండి. సపోర్ట్ అంటే ఏం లేదు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి ఈ ఫ్రీ క్లాసెస్ కోసం. ఫ్రీ క్లాసెస్ అంటే ఏదో జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్పడం కాదండి, బోత్ కోర్ అండ్ అడ్వాన్స్డ్ పైథాన్. సో రెండు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ద ప్రోగ్రామింగ్ కోసం భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మనం పట్టుదల ఉండి ఓకే మేము నేర్చుకుంటా అనుకున్నట్టయితే 100% మీకు సబ్జెక్ట్ వస్తుంది. సో మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నా లైఫ్లో జరిగింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏం లేదు, సో చిన్నప్పటి నుంచి నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. బాగా చైల్డ్హుడ్ నుంచి కూడా నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఈవెన్ ఆర్టీసీ బస్ ఎక్కేటప్పుడు కూడా డ్రైవర్ పక్క సీట్లో కూర్చునేవాడిని. కొంచెం పెద్ద అయిన తర్వాత అదే ఇష్టంతో కార్ కొనుక్కున్నాను. కార్ కొనుక్కొని ఏముంది, డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే కార్ నేర్చుకోవచ్చు కదా, డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా అనుకున్నాను. ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాను, డ్రైవింగ్ రాలేదు. సో చాలా ట్రై చేశాను, బట్ కార్ డ్రైవ్ చేయలేకపోయాను. సో చాలా బాధపడ్డాను. ఓకే, ఇంకా కార్ అమ్మేద్దాం అనే స్టేజ్లోకి వచ్చాను. సో ఆఫ్టర్ దట్ ఎందుకు ఇంకా లాస్ట్ ట్రయల్స్ ఒకసారి చేద్దాం కదా అని యూట్యూబ్ వీడియోస్ చూసి డ్రైవింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ డ్రైవింగ్ స్కూల్స్ నేర్చుకున్నాను, ఒక డ్రైవర్ని పెట్టుకున్నాను. బట్ అప్పటికి రాకపోతే ఇంకా లాస్ట్ యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు కదా అని చెప్పి ఒక 4-5 days చాలా హార్డ్గా ట్రై చేశాను. వీడియోస్ చూసి ఆ టెక్నిక్స్ నేర్చుకొని ఫైనలీ ఐ గాట్ ఇట్. సో హ్యాపీగా నేను అరకు కూడా, నేను ఉండేది వైజాగ్లో, మీ అందరికీ తెలుసు. వైజాగ్ దగ్గరలో టూరిజం ప్లేస్ అంటే అరకు. సో అరకు కూడా అరౌండ్ ఒక 10 to 15 times అరకు కూడా నేను డ్రైవ్ చేసి వచ్చేయగలిగాను. అంటే నాకు ఇంకా కార్ డ్రైవింగ్ రాదు, నేను కార్ అమ్మేద్దాం అనే స్టేజ్ నుంచి అరకు 10 times వరకు నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చాను అంటే మీకే అర్థమవుతుంది దాన్ని బట్టి. అంటే మీరు కూడా ప్రోగ్రామింగ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీబడి కెన్ లర్న్ ద ప్రోగ్రామింగ్. సో మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను.
సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, సో మన 1-to-1 క్లాసెస్ అలానే ఉంటాయండి. మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు 1-to-1 క్లాసెస్ అలానే ఉంటాయి. అందులో ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. సో మన కోర్స్ కంటెంట్ కోసం కానీ మన కోర్సెస్ కోసం కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన వెబ్ పేజ్ 10amclass.blogspot.com వెళ్ళేట్ అయితే మీకు మన కోర్సెస్ ఏంటి, మన కోర్స్ కంటెంట్ ఏంటి, డెమో వీడియోస్ ఇవన్నీ కూడా అందులో అవైలబుల్గా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ చూస్తే ప్లేలిస్ట్లో కూడా మన డెమో వీడియోస్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఓకే, సో వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరూ కూడా హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ తర్వాత మనం Jan 2 నుంచి మన క్లాసెస్ అనేది ఫ్రీ పైథాన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు అండి పైథాన్. సో జస్ట్ మీకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనేటటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. ప్రీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, మీకు ప్రీ రిక్వైర్మెంట్స్ ఏం లేదు. బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందాం, బేసిక్స్ టు అడ్వాన్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఫ్రీ కోర్స్ కదా ఏదో లైట్గా చెప్తారేమో, అలా ఏం లేదండి. ఇన్డెప్త్గా కంప్లీట్ పైథాన్ అంతా కూడా నేను మీకు ఇందులో చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ సేమ్ లైక్ యువర్ బ్రదర్. సో మీరు నన్ను ఒక బ్రదర్ లానే ట్రీట్ చేయండి. సో ఇక్కడ ఏదో ఫ్యాకల్టీకి స్టూడెంట్కి ఉండే రిలేషన్ అలా ఏం కాదు. సో ఐఎమ్ యువర్ బ్రదర్. ఓకే, సో మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, క్లాస్ వినేటప్పుడు మీకు ఏమైనా అర్థం కాలేదు, ఇమీడియట్గా మీరు నన్ను అడగచ్చు. ఓకే, సో ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్. మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మన క్లాస్లో ఉండే వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు క్లాస్ అనేది 2 వేలోనే కండక్ట్ చేద్దామండి. అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఐ విల్ టేక్ కేర్. నేను మీ క్లాస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా చెప్తాను, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా చెప్తాను. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా నేనే చెప్తాను. సో డోంట్ వరీ, ఆల్ ద బెస్ట్. అందరూ కూడాను హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అండ్ మన ఫ్రీ పైథాన్ కోసం అందరికీ కూడా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. మీరు నాకు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ 8:30 ఫ్రీ పైథాన్ ఏదైతే ఉందో, సో అది కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్, సో మేబీ ఈ బ్యాచ్ అనేది ఒక 1 month 1.5 month సో పట్టొచ్చు, ఎందుకంటే అది మీకు పర్ఫెక్ట్నెస్ రావాలి కదా. సో దట్స్ వై ఈ బ్యాచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ సేమ్ అదే స్లాట్లో నైట్ 8:30 స్లాట్లోనే ఇంకొక ఫ్రీ బ్యాచ్ ఇలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. దానికి మీ సపోర్ట్ అవసరం. సో స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతున్నంత వరకు నేను ఈ ఫ్రీ క్లాసెస్ అనేది ఇలానే కంటిన్యూ చేయడానికే ట్రై చేస్తానండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్.